లాస్ట్ టైం నీ మైండ్ ప్రశాంతంగా ఎప్పుడుందో ఒక్కసారి గుర్తు చేసుకో. ఫోన్ ఆఫ్ చేసినా నీ మైండ్ ఆఫ్ అవ్వదు. థాట్స్, మెమరీస్, రిగ్రెట్స్, ఫ్యూచర్ ఫియర్స్ అని ఒక సినిమా లాగా నీ మైండ్ 24/7 రన్ అవుతూనే ఉంటది. ఓవర్ థింకింగ్ అంటే నేను ఎక్కువ ఆలోచిస్తున్నానని కాదు. ఓవర్ థింకింగ్ అంటే నీ కంట్రోల్ లేని మైండ్ నీకే బాస్ లాగా బిహేవ్ చేయడం. ఓషో ఒక మాట అన్నారు, యువర్ మైండ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ సర్వెంట్ బట్ ఎ డేంజరస్ మాస్టర్. ఇప్పుడు నిన్ను నువ్వు అడుగు, నీ మైండ్ నీ సర్వెంటా లేకపోతే నీ ఓనరా? మనం ఓవర్ గా థింక్ చేస్తున్నప్పుడు మన బ్రెయిన్ లో ఒక లూప్ స్టార్ట్ అవుతుంది. డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్, ఇది బ్రెయిన్ లో ఒక సిస్టమ్. నీకు పని లేకపోయినా నువ్వు సైలెంట్ గా కూర్చున్నా ఇది ఆటోమేటిక్ గా ఆన్ అయిపోతుంది. డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ ఆన్ అయినప్పుడు పాస్ట్ గురించి రీప్లే అవుతూ ఉంటుంది. ఫ్యూచర్ గురించి నీ లోపల ఇమాజినరీ ఫియర్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. నేను ఎందుకు అలా చేశాను, అలా జరిగితే ఎలా, నా లైఫ్ ఫెయిల్ అయితే ఎలా? ఇవన్నీ రియల్ డేంజర్ కాదు, బట్ మన బ్రెయిన్ కి రియల్ డేంజర్ లాగా ఫీల్ అవుతాయి. అప్పుడు బాడీలో కార్టిజాల్ పెరిగిపోతుంది, హార్ట్ రేట్ పెరిగిపోతుంది, మజిల్ స్టార్ట్ అయిపోతాయి, స్టమక్ లో టెన్షన్ వస్తుంది, బ్రీతింగ్ షాలో అయిపోతుంది. నీ బాడీ డేంజర్ లో ఉన్నట్టు బిహేవ్ చేస్తుంది, కానీ రియాలిటీలో నువ్వు రూమ్ లో సేఫ్ గా కూర్చొని ఉంటావు. ఇది మన మైండ్ క్రియేట్ చేసే ఫేక్ ఎమర్జెన్సీ. దీని గురించి కూడా ఓషో ఏం చెప్పారంటే, ది మైండ్ లివ్స్ ఎయిదర్ ఇన్ ది పాస్ట్ ఆర్ ఇన్ ది ఫ్యూచర్, ఇట్ నెవర్ లివ్స్ ఇన్ ది ప్రెసెంట్. ఓవర్ థింకింగ్ అంటే నీ మైండ్ ప్రెసెంట్ నుండి ఎస్కేప్ అయ్యి నీ మెమరీలో లేదా నీ ఇమాజినేషన్ లో బ్రతుకుతూ ఉంటుంది. ఈ ఓవర్ థింకింగ్ అనేది వీక్నెస్ కాదు, ఇదొక కండిషనింగ్. నంబర్ 1 ఫియర్ కండిషనింగ్. చిన్నప్పటి నుండి మనకు నేర్పిస్తారు, మిస్టేక్ చేయొద్దు, ఫెయిల్ అవ్వకూడదు, సొసైటీ ఏమనుకుంటుందో ఆలోచించు, సేఫ్ రూట్ తీసుకో. సో ఇవన్నీ వింటూ నువ్వు పెరిగితే ఎక్కువ ఆలోచిస్తేనే నేను సేఫ్ గా ఉంటా అని నీ బ్రెయిన్ ఒక ప్యాటర్న్ ని క్రియేట్ చేసుకుంటుంది. బట్ సైన్స్ చెప్పేది ఏంటంటే, మోర్ థింకింగ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు మోర్ సేఫ్టీ. మోర్ థింకింగ్ ఈజ్ ఈక్వల్ టు మోర్ యాంగ్జైటీ. నంబర్ 2 ట్రామా లూప్. ఒకవేళ నువ్వు పాస్ట్ లో హ్యూమిలేషన్, బిట్రేల్, ఫెయిలియర్, రిజెక్షన్ లాంటివి ఫేస్ చేసి ఉంటే నీ మైండ్ ఒక సర్వైవల్ మెకానిజం ని క్రియేట్ చేసుకుంటుంది. నెక్స్ట్ టైం మళ్ళీ అలా జరగకూడదని హండ్రెడ్స్ ఆఫ్ సినారియోస్ ని రన్ చేస్తుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, నీ మైండ్ డేంజర్ ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ అదే పనిలో లైఫ్ ని కూడా అవాయిడ్ చేసేస్తుంది. నంబర్ 3 కంట్రోల్ ఇల్యూజన్. ఓవర్ థింకింగ్ గివ్స్ యూ ఇల్యూజన్ ఆఫ్ కంట్రోల్. అన్ని అనలైజ్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసుకోగలనని నువ్వు అనుకుంటావు, బట్ నిజానికి మన లైఫ్ అన్ప్రిడిక్టబుల్. ఓవర్ థింకింగ్ ఈజ్ జస్ట్ యువర్ మైండ్ ప్రిటెండింగ్ టు బి గాడ్. డే బై డే ఓవర్ థింకింగ్ అనేది సైలెంట్ గా నిన్ను లోపల నుండి చంపేస్తుంది. యాంగ్జైటీ, డిప్రెషన్, డెసిషన్ పెరాలిసిస్, లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, కాన్స్టెంట్ సెల్ఫ్ క్రిటిసిజం, స్లీప్ డిసార్డర్స్ లాంటి మెంటల్ హెల్త్ ఇష్యూస్ ని క్రియేట్ చేస్తుంది. క్రానిక్ ఫటీగ్, హెడేక్స్, గట్ ఇష్యూస్, చెస్ట్ టైట్నెస్, వీక్ ఇమ్యూనిటీ, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ లాంటి ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ ని క్రియేట్ చేస్తుంది. సైకాలజీలో ఒక టర్మ్ ఉంది, రుమినేషన్. అంటే అదే థాట్ ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయడం. రుమినేషన్ ఈజ్ ఈక్వల్ టు డిప్రెషన్ కి డైరెక్ట్ హైవే. దీన్ని ఒక ఎగ్జాంపుల్ తోని అర్థం చేసుకుందాం. ఒక అబ్బాయి ఒక రిలేషన్షిప్ లో రిజెక్ట్ అయ్యాడు. ఆ ఒక్క ఇన్సిడెంట్ ని తన మైండ్ లో డైలీ 1000 టైమ్స్ రీప్లే చేస్తున్నాడు. నా మిస్టేక్ ఏమో, నేనేం తప్పు చేశాను, నాతోనే ఇలా ఎందుకు జరుగుతుందని రిపీటెడ్ గా ఆలోచిస్తా ఉంటాడు. కానీ అక్కడ యాక్చువల్ ప్రాబ్లం బ్రేకప్ కాదు. అసలు ప్రాబ్లం ఏంటంటే, బ్రేకప్ తర్వాత కూడా తన మైండ్ లో ఆ రిలేషన్షిప్ కంటిన్యూ అవ్వడం. ఓవర్ థింకింగ్ అనేది పాస్ట్ లో వెళ్ళిపోయిందేదో వెళ్ళిపోయిందని యాక్సెప్ట్ చేయకుండా ప్రెసెంట్ ని కూడా చంపడం. ఓషో చెప్పిన ఒక డేంజరస్ ట్రూత్ ఏంటంటే, యూఆర్ నాట్ ది మైండ్, యూఆర్ ద వన్ హూ ఇస్ అవేర్ ఆఫ్ ది మైండ్. నీకు ఒక థాట్ వస్తుంది, అది నీకు వస్తుంది అంటే నువ్వు ఆ థాట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, బాడీ ఈజ్ ఈక్వల్ టు కంప్యూటర్ హార్డ్వేర్ అనుకుందాం, మైండ్ ఈజ్ ఈక్వల్ టు సాఫ్ట్వేర్ అనుకుందాం, అవేర్నెస్ ఈజ్ ఈక్వల్ టు స్క్రీన్ లో చూస్తున్న యూజర్ అనుకుందాం. ఇక్కడ సాఫ్ట్వేర్ క్రాష్ అయితే కంప్యూటర్ ని నువ్వు పడేయవు, జస్ట్ సాఫ్ట్వేర్ ని రీస్టార్ట్ చేస్తావు. అలానే థాట్స్ వస్తున్నాయి అంటే నువ్వు వాటికి ఐడెంటిటీ ఇవ్వకు, ఇంకా థాట్స్ ని ఆపడానికి ట్రై చేయకు, వాటిని యాజ్ ఇట్ ఈస్ గా చూడడానికి ట్రై చేయి. చూడడం అంటే నీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా దాన్ని జస్ట్ అబ్జర్వ్ చేయడం. బుద్ధ జస్ట్ ఒక సింపుల్ బట్ డేంజరస్ ట్రూత్ చెప్పారు, సఫరింగ్ డస్ నాట్ కమ్ ఫ్రమ్ థాట్స్, సఫరింగ్ కమ్స్ ఫ్రమ్ అటాచ్మెంట్ టు థాట్స్. మనం ఓవర్ థింక్ చేస్తున్నప్పుడు థాట్స్ ని అబ్జర్వ్ చేయట్లేదు, థాట్స్ ని బ్లైండ్ గా ఫాలో అవుతున్నాం. బుద్ధిజం లో దీన్ని సతి అంటారు. సతి అంటే అవేర్నెస్, ప్రెసెంట్ లో ఉండడం, మైండ్ ని చూడడం. నా లైఫ్ ఫెయిల్ అయిపోయిందని నీ మైండ్ లో ఒక థాట్ వస్తుంది. యూజువల్లీ అప్పుడు నువ్వు ఏం చేస్తావు, దానికి స్టోరీ యాడ్ చేస్తావు, ప్రూఫ్ కలెక్ట్ చేస్తావు, ఫ్యూచర్ ఇమాజిన్ చేస్తావు,
ఫియర్ ని ఫీడ్ చేస్తావు. బుద్ధ చెప్పిన మెథడ్ ఏంటంటే జస్ట్ థాట్ ని థాట్ లాగా చూడు. ఇంకా ఓషో దీన్ని ఇంకా సింపుల్ గా చెప్పారు. ది మోమెంట్ యూ బికమ్ ఏ వాచర్, ది మైండ్ లూజెస్ ఇట్స్ గ్రిప్ ఆన్ యూ. నేను కూడా చాలా సార్లు ప్రీవియస్ వీడియోస్ లో ఒక టెక్నిక్ ని చెప్పాను. నువ్వు ఓవర్ థింకింగ్ అనే జోన్ లో వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయేది యాజ్ ఇట్ ఈస్ గా చెప్పు. కావాలంటే ఇప్పుడు నాతో పాటు రిపీట్ చేయి. నీ థాట్స్ ఇప్పుడే ఆగిపోతాయి. ఒక్కసారి చూద్దాం నా మైండ్ లో నేనేం ఆలోచిస్తున్నాను. ఒక్కసారి చూద్దాం నా మైండ్ లో నేనేం ఆలోచిస్తున్నాను. నీ థాట్స్ ఆగిపోయాయి కదా. సో ఈ క్వశ్చన్ అడిగినప్పుడు మన మైండ్ లో ఏం జరిగింది? సడన్ గా నీ మైండ్ పాజ్ అయిపోయింది. నీ థాట్స్ ఫ్లో బ్రేక్ అయిపోయింది. అందుకే నీ మైండ్ లో ఒక సైలెన్స్ వచ్చేసింది. నువ్వు థాట్లెస్ స్టేట్ లోకి వెళ్ళిపోయావు. ఇంకా నువ్వు అబ్జర్వర్ పొజిషన్ కి షిఫ్ట్ అయిపోయావు. కానీ ఎందుకంటే మన మైండ్ కి ఒకే టైమ్ లో థింకింగ్ అండ్ అబ్జర్వ్ చేయడం అనేది రాదు. న్యూరో సైన్స్ లో దీన్ని మెటా అవేర్నెస్ అంటారు. ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ యాక్టివేట్ అయిపోతుంది. ఆటోమేటిక్ థాట్ లూప్ ని ఇంటరప్ట్ చేసేస్తుంది. ఓవర్ థింకింగ్ అంటే అన్కాన్షియస్ థింకింగ్, అవేర్నెస్ అంటే కాన్షియస్ ప్రెజెన్స్. ఈ అవేర్నెస్ ఎంటర్ అయిన మూమెంట్ లో ఓవర్ థింకింగ్ మాయమైపోతుంది. ఇది ఫోర్స్ కాదు, ఫైట్ కాదు. ఇది జస్ట్ సింపుల్ అబ్జర్వేషన్. నీకు డార్క్నెస్ తోని ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. లైట్ రాగానే డార్క్నెస్ ఆటోమేటికలీ మాయమైపోతుంది. ఈ వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళు ఇప్పుడు నేను చెప్పబోయే ఎక్స్పెరిమెంట్ ని ట్రై చేయాలి. ఇది థియరీ కాదు, డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. 7 డే బుద్ధిస్ట్ అవేర్నెస్ ప్రాక్టీస్. ఇప్పుడు థాట్ వస్తే ఫైట్ చేయకండి, దాన్ని ఆపడానికి కూడా ట్రై చేయకండి. జస్ట్ నేను చెప్పినట్టు చెప్పండి. ఒక్కసారి చూద్దాం నా మైండ్ లో ఇప్పుడు నేనేం ఆలోచిస్తున్నాను, అంతే. ఇలా చేసిన తర్వాత మీరు 2 to 3 సెకండ్స్ వరకు సైలెన్స్ ని ఫీల్ అవుతారు. మీ థాట్స్ ఆగిపోతాయి. మళ్ళీ మీ నార్మల్ లైఫ్ ని కంటిన్యూ చేయండి. ఇలా రోజు చేస్తే థాట్స్ మీద గ్రిప్ తగ్గుతుంది. మీకు థాట్స్ మీద డిస్టెన్స్ వస్తుంది. ఇమోషనల్ చార్జ్ తగ్గుతుంది. మైండ్ స్లోగా కామ్ అయిపోతుంది. ఇంకా నీకు నీ మైండ్ పైన అథారిటీ వస్తుంది. బుద్ధ చెప్పిన ఫ్రీడమ్ ఇదే, ఓషో చెప్పిన మెడిటేషన్ ఇదే. మెడిటేషన్ అంటే పబ్లిక్ లో కళ్ళు మూసుకొని కూర్చోవడం కాదు. మెడిటేషన్ అంటే డే టు డే లైఫ్ లో థాట్ ని థాట్ లాగా చూడడం. చూస్తుండు క్రిటిక్స్ టీవీ.